ఒక స్ఫూర్తిదాయకంగా డొక్కా సీతమ్మ గారి నామకరణతోటి రాష్ట్ర వ్యాప్తంగా కనీవిని ఎరుగని రీతిలో మన రైతాంగం ఇది మన బిడ్డల కోసం, మన భవిష్యత్తు కోసం, భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం చేస్తున్న కార్యక్రమానికి మీరు సహకరించండి అంటే పొరుగు రాష్ట్రాల్లో 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కూడా ధాన్యంలో అది విస్మరించి మన రాష్ట్రానికి, మన పౌర సరఫరాల శాఖకి, మా కార్పొరేషన్కి ఏదైతే మేము ధాన్యం కొనుగోలు ధర కేంద్రం నుంచి వచ్చిన కనీస మద్దతు ధర ఉందో దానికే రైతులు వెచ్చించి 2,24,000 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఫైన్ క్వాలిటీ రైస్, బీపీటీ, సోనా మసూరి మనకు అందించి రాష్ట్రంలో ఉన్న 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి 25 కిలోల బస్తాల్లో సూపర్ ఫైన్ క్వాలిటీ రైస్ ఈ రోజున మా శాఖ ద్వారా మేము అందిస్తున్నాం. ప్రతి బస్తాకి క్యూఆర్ ట్యాగ్ ఉంటుంది. పండించిన రైతు ఎవరు, ఏ గ్రామం నుంచి వచ్చింది, ఏ మిల్లుకి వెళ్ళింది, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అయింది, ఏ పాఠశాలకు వచ్చింది అనేది చాలా పారదర్శకంగా జరిగే విధంగా ఒక అద్భుతమైన క్వాలిటీతో మేము తీసుకొస్తూ ఉన్నాం. దానిపైన కూడా ఆయనకి అవగాహన లేకుండా కనీసం విమర్శలు చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి, రైతులు చేసిన త్యాగాన్ని మీరు తక్కువ చేసే విధంగా మాట్లాడితే మాత్రం అది చాలా పొరపాటు. ఛాలెంజ్ చేస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ పాఠశాలైనా రండి, మీరు మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా ఈరోజు మన బిడ్డల కోసం మనం ప్రతిరోజు కష్టపడి విద్యార్థుల కోసం అందించే మన సిబ్బంది అందరినీ కూడా మనం మనస్ఫూర్తిగా రైతాంగంతో పాటు మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. రాజకీయ కోణంగా చూస్తే ఈరోజు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. స్పెషల్ ఫ్లైట్ల గురించి, హెలికాప్టర్ల గురించి నాకైతే నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఒక రికార్డ్ సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి అటువంటి రికార్డు ఉండదు. ఉండవల్లి తన నివాసాన్ని నుంచి అమరావతికి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి నుంచి తెనాలికి ఒకరోజు కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకుని వచ్చారు. ఏ రోడ్డు మీద మీరు ప్రయాణించారు? ఆ రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో? 222 కోట్ల రూపాయలు ఈయన 5 సంవత్సరాల్లో స్పెషల్ ఫ్లైట్ల కోసం, హెలికాప్టర్ల కోసం వెచ్చించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో 1,000 కోట్లు సంపాదించుకున్నో, ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు, వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్, ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మావిగాన్ విషయం గురించి ప్రస్తావిస్తూ అమరావతి రైతులు పడిన క్షోభ, వాళ్ళు చేసిన త్యాగానికి మీరు గుర్తించకపోగా ఎంతమంది పాపం గుండెపాటుతో మృతి చెందారు, ఎంతమంది మహిళలు ఆవేదనతో రోడ్డుపైన వచ్చి బాధపడ్డారు. ఒక పైశాచిక ఆనందంతో మరొకసారి అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండింటిపైన ప్రజల్లోకి ఏదో విధంగా ఒక అలజడి సృష్టించే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన అన్న మాటలు జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. రాజకీయ వ్యవస్థలో గౌరవం నిలబెట్టుకునే విధంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్న మాటలు అది చాలా చాలా పొరపాటు.
ఒక వ్యవస్థ నిర్మాణం కోసం, రాష్ట్రం మంచిగా ఉండాలనే తపనతోటి పనిచేసే వ్యక్తి. అమరావతి రైతులు పడిన ఇబ్బందుల గురించి ఒక బాధ్యతతోటి ప్రజల్లోకి తీసుకెళ్ళిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి మేలు జరగాలని మేము నిలబడ్డాం. అంతేగాని మ్యావిగన్ అంటే ఎవరో భయపడతారనో నవ్వుతున్నారు జనం. ఇదో పిచ్చెక్కింది అనుకుంటున్నారు. 3 రోడ్లు గీతలు గీచి మ్యావిగన్ అంటే అది రాజధాని అవుతుందా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంస్కారం, ఆయనకున్న ఓపికని మీరు బలహీనత అనుకుంటే చాలా పొరపాటు. అనుక్షణం ప్రజల కోసం, వ్యవస్థ బలోపేతం కోసం, ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఉన్నత స్థాయిలో ఉండాలని మోడీ గారు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆయనకి సహకరిస్తూ అటువంటి నాయకత్వం ఈ రోజున మా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేపట్టింది. ఆ బాధ్యతని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఈ బురద జల్లే కార్యక్రమం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా సమాచారం తెప్పించుకొని మీరు మాట్లాడండి. ఒక పథకం గురించి లోతుగా మీరు అధ్యయనం చేయండి. మీలాగా బటన్లు నొక్కి స్టేజ్ దిగి వెళ్ళిపోతే కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పుకోవడం అంతకన్నా మూర్ఖత్వం ఏం లేదు. ప్రతి కార్యక్రమం ఏం చేసేది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, నిజాయితీగా తీసుకెళ్తున్నాం అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.